తెలంగాణలో సినిమాను కెరీర్గా భావించే యువకులు 30 సంవత్సరాల క్రితం నామమాత్రమే. అందుకు రకరకాల కారణాలున్నాయి. సమాజంలో కళాకారుల పట్ల గౌరవం లేకపోవడం అందులో ముఖ్యమైన కారణమైతే, అంతో ఇంతో కళ్ళ పట్ల ఆసక్తి అభినివేశం ఉన్న వారికి రంగప్రవేశం ఎలా చేయాలో తెలియకపోవడం మరో కారణం. కాలం మారుతూ వచ్చింది. సినిమా నటులు హీరోలుగా చలామణిలోకి వచ్చాక సినిమా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు మార్గం అని అర్థం అయిన తర్వాత నెమ్మదిగా కొందరిలో నటులు కావాలను, ఇంకా తమలో ఉన్న మరేదో కళకు వేదికగా సినిమా కావాలను ఆశ మొదలైంది. కానీ అందుకు అనుకూల వాతావరణం మాత్రం తెలుగు ఇండస్ట్రీలో లేదని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. సినిమాల్లో పనిచేసే వారికి పెద్దగా అవకాశాలు దొరికేవి కావు. అదే కాక రిస్క్ చేసే మనస్తత్వం కూడా మనలో చాలామందికి తక్కువే. ఓ 5 ఏళ్ళో 10 ఏళ్ళో అటో ఇటో ప్రయత్నం చేసి విరమించుకోవడం మినహా ఎంత టాలెంట్ ఉన్నవాడికైనా అంతకు మించిన అవకాశం జీవితం ఇవ్వలేకపోయింది. ఇలా జరగడానికి ముఖ్యమైన కారణం ఏమిటో లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సిన తరుణం వచ్చింది. ఎందుకంటే అస్తిత్వ నిరూపణకు అత్యంత అవసరమైన మాధ్యమం సినిమాని. మరి అసలు ముందుగా మన దృక్పథంలో మార్పులు రావాలి. కళలకు, కళాకారులకు ప్రాముఖ్యతనివ్వాలి. యాజ్ ఎ మీడియం సినిమాకు రీచ్ చాలా ఎక్కువ కనుక తప్పదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తెలంగాణకు ఒక ప్రత్యేక సంస్కృతి ఉండేదనే విషయం వచ్చే తరాలకు తెలియజేయడం సాధ్యపడదు. మన వాయిస్ ఏదైనా సరే, అది సంస్కృతి కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, జీవన విధానం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనదని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని గుర్తించకపోతే కష్టం. ఎందుకు మన వాళ్ళకి అవకాశం రావడం లేదని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, మన దగ్గర నుంచి ప్రొడక్షన్ హౌజులు రాలేదు, నిర్మాతలు లేరు. మన వ్యాపారులకు సినిమా కూడా వ్యాపారమే అనే స్పృహ అసలు లేనే లేదు. అందుకే ఫక్త్ తెలంగాణ ప్రొడక్షన్ హౌజుల రూపకల్పన జరగాలి. సింపుల్ లాజిక్ దీని వెనకాల ఉంది. పక్కింటి వాడు మనింటి పిల్లోడిని కోట్లు ఖర్చు చేసి హీరోని చెయ్యడు కదా. మనింటి పిల్లోడిని మనమే హీరోని చేసుకోవాలి. మన పిల్లలకి మనం కాకపోతే ఎవరు చేయుటగా ఉంటారు? మన కథలకు మనమే కదా నిర్మాతలు అవ్వాలి. చిన్న చిన్న అడుగులు పెద్ద గమ్యాలను చేర్చగలవని చరిత్ర చెప్తోంది. చూరు కింద పెట్టిన కుండ ఒక్కో చుక్క చేరి నిండుతుంది. అట్లనే చిన్న చిన్న గ్రూపులుగా అయినా పర్వాలేదు, సినిమాలు తీసేందుకు ముందడుగు వేయాలి. దిల్రాజులా కోట్ల రూపాయలు లేకపోవచ్చు, లక్షలు కలిస్తే కోట్లయితేనే మర్చిపోవద్దు. ఆసక్తి ఉన్నవాళ్ళు కొంచెం ధైర్యం చేసి సినిమా వైపు ఒక్కో అడుగు వేయాలి. ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్తోని మన జిల్లా ఆటగాడు పోటీ పడలేకపోవచ్చు. కాబట్టి పోటీలో నిలిచేందుకు ప్రభుత్వ చేయూత కావాలి. అదే తెలంగాణ ఫిలిం పాలసీగా రూపొందాలి. మనలోనూ చాలామంది సినిమాదారులు కథకులుగా, దర్శకులుగా, గాయకులుగా, సాంకేతిక నిపుణులుగా కావాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు కదా. లెట్స్ థింక్ అబౌట్ దిస్. లెట్స్ మేక్ ఇట్ పాసిబుల్. ఎలా ఉంటే తెలంగాణ సినిమా ప్రస్థానం ముందడుగు వేస్తుందో ఆలోచించి తెలంగాణ యువ మేధావి గణం ఒక హ్యాష్ట్యాగ్ రన్ చేయాల్సిన అవసరం ఉందని అనిపించడం లేదా? నన్ను ఎవరూ అడగలేదు, నాకు సినిమాతో ఏ సంబంధము లేదు. కానీ అవార్డుల ఫంక్షన్ చూసిన తర్వాత సాగిన అంతర్మదనంలోంచి వచ్చిన పోస్ట్ ఇది. చూద్దాం, ఈ మేధో మదనంలో ప్రభుత్వ పాలసీ ఎలా ఉండాలనేందుకు కూడా ఒక రూపం రావచ్చు. 4 ఆలోచనలు 4 కలిసి చేస్తే తప్పక మంచి అవుట్పుట్ వస్తుందని ఆశపడుతున్నాను.